నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరోసారి చుక్కెదురు శిక్షణను నిలుపుదల చేయాలంటూ వేసిన పిటిషన్ను కొట్టేసిన సూరత్ కోర్టు వైఎస్ వివేక హత్య కేసు విచారణలో దూకుడు పెంచిన సిబిఐ తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాలు చేసిన వివేక కూతురు సునీతారెడ్డి వైజాగ్ నుంచి వారణాసికి ప్రత్యేక రైలు సౌకర్యం విశాఖ రైల్వే స్టేషన్లో ప్రారంభించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుషుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాకు విజయసాయి దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. ముఖ్యంగా చంద్రబాబు టీడీపీకి వ్యతిరేకంగా ఆయన ట్వీట్లు చేయడాన్ని దాదాపుగా ఆపేశారు. ఈ తరుణంలో చంద్రబాబుకు ఆయన శుభాకాంక్షలు తెలపడం అందరినీ ఆకట్టుకుంటోంది. మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యల తాలూకు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరోసారి చుక్కెదురైంది. తనకు విధించిన శిక్షణను నిలుపుదల చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సూరత్ సెషన్ కోర్టు కొట్టేసింది. అంతకు మునుపు కోర్టు రాహుల్తో నిష్కర్షంగా వ్యవహరించిందని రాహుల్ తరపు న్యాయవాది వాదించినట్లు సమాచారం. ఎంపీగా రాహుల్కు ఉన్న స్థాయి కోర్టు నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్ట ప్రకారం తమకున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామంటూ ట్వీట్ చేశారు. మోదీ పేరున్న వారందరినీ అవమానించారంటూ దాఖలైన నేరపూరిత పరువు నష్టం కేసులో సూరత్లోని సెషన్ కోర్టు మార్చి 23న రాహుల్ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు 2 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఈ తీర్పుపై రాహుల్ అప్పీలుకు వెళ్లారు. అయితే రాహుల్ తన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం తీర్పు వెలువడిన 2వ రోజునే ప్రకటించింది. వైఎస్ వివేక హత్య కేసు విచారణలో సిబిఐ దూకుడు పెంచింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను ప్రతిరోజు విచారిస్తోంది. ఈ క్రమంలో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన తెలంగాణ హైకోర్టు
ఈ నెల 25 వరకు అవినాష్ను అరెస్ట్ చేయవద్దని సిబిఐను ఆదేశించింది. 25న తమ తీర్పును వెలువరిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేశారు. 25న హైకోర్టు తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో వెంటనే ఈ పిటిషన్పై విచారణ జరపాలని సునీతారెడ్డి తరపు లాయరు సుప్రీంకోర్టును కోరారు. దీనికి సమాధానంగా రేపు విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం తెలిపింది. వైజాగ్ నుంచి వారణాసికి ప్రత్యేక రైలు సౌకర్యం ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రైలు ప్రారంభం సందర్భంగా విశాఖ రైల్వే స్టేషన్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రుల చిరకాల ఆకాంక్ష విశాఖ నుంచి వారణాసి మధ్య రైలును గంగా పుష్కరాల సందర్భంగా అమల్లోకి తెచ్చామన్నారు. ఇక్కడి నుంచి నేరుగా వారణాసి రైలు కోసం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశారన్నారు. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కలిసి ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం. ఈరోజు విశాఖ వాసులకి చిరకాల ఆకాంక్ష అయినటువంటి విశాఖపట్నం నుండి నేరుగా వారణాసి వెళ్ళే రైలు కావాలి అని చెప్పి విశాఖపట్నం వాసుల చిరకాల ఆకాంక్ష. అనేక సంవత్సరాలుగా దీనికోసం ప్రయత్నం చేయటం జరిగింది. గత శీతాకాల సమావేశాల్లో కూడా నేను దీనిలో పార్లమెంట్లో ఈ విషయంపై మాట్లాడటం జరిగింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి లేఖ కూడా సమర్పించడం జరిగింది. అది ప్రత్యేక రైలు రూపంలో ఈ రోజున కార్యరూపం దాల్చిన సందర్భంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి ఈరోజు ప్రత్యేక రైలు వారణాసికి పుష్కరాల సందర్భంగా ఈరోజు మొదలవుతోంది. ఏ స్థాయిలో వారణాసి వెళ్ళే వారికి ఇక్కడ ఏ స్థాయిలో అక్కడ దానికి మరి డిమాండ్ ఉన్నదో తెలుసుకోవాలంటే ఈ రైల్ని రిజర్వేషన్ అనౌన్స్ చేసిన వెంటనే 12 గంటల్లోనే రిజర్వేషన్లు అన్నీ పూర్తయిపోయాయి. సో ఇది వేసవి కాలం వరకు ఈ ట్రైన్ నడుస్తుంది. వారానికి 2 పర్యాయాలు విశాఖ నుండి మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరి అక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్కి 1:40 రేపు మధ్యాహ్నానికి చేరుకుంటుంది. ఇంతకుముందు ఇక్కడి నుంచి వారణాసి వెళ్ళేవారు చాలా అవస్థలు పడేవారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే వారి సంఖ్య వారణాసిలో వచ్చే యాత్రికుల్లో అత్యధిక శాతం మన రాష్ట్రం నుంచి వెళ్ళేవారే. అందున ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల నుంచి వెళ్ళేవారి, కోస్తా జిల్లాల నుంచి వెళ్ళేవారి సంఖ్య మరీ ఎక్కువ. వెళ్ళే వాళ్ళలో ఎక్కువ మంది పెద్ద వయసు వారు, మహిళలు, పిల్లలు కూడా ఉంటారు. కనుక ఈ ట్రైన్ కోసం మేము అనేక సందర్భాల్లో ప్రశ్నించడం, కోరడం జరిగింది. ఈరోజు ఇది కార్యరూపం దాల్చినందు అందున గంగా పుష్కరాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. గంగా పుష్కరాలు 22 నుంచి మే 3వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పుష్కరాలలో యాత్రికులకి అనువుగా ఉండే విధంగా అన్ని సదుపాయాలు చేయాలని చెప్పి నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కోరటం జరిగింది. వారి కార్యాలయ సమన్వయంతో జిల్లా అధికారులందరితో కూడా అనేక సార్లు ఇప్పటికే 4 సార్లు మీటింగులు ఏర్పాటు చేయడం జరిగింది. విస్తృత ఏర్పాట్లు వారణాసిలో ఈసారి గంగా పుష్కరాలను పురస్కరించుకొని చేయబడ్డాయి. నిజం చెప్పాలంటే గంగా పుష్కరాలకి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే ప్రజలు వెళ్తారు. ఈ పుష్కరాల గురించి, ప్రసిద్ధి గురించి అక్కడ వారికి పెద్దగా తెలియదు. అందుకే అధికారులందరికీ తెలియజేసి అందరు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేయటం జరిగింది. దానిలో భాగంగానే ఈ ప్రత్యేక రైలు కూడా ఒక సదుపాయం. ఇది ఖచ్చితంగా రానున్న నెలల్లో దీన్ని మరి రెగ్యులర్ ట్రైన్గా చేసే విధంగా కూడా పూర్తి స్థాయి ప్రయత్నమే కాదు, సాధించి తీరుతాం. గౌరవ అధ్యక్షుడిగా నన్ను శ్రీ కాశీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు R&B అధికారులను ఆదేశించారు. దసరా నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
గ్రేటర్ పరిధితో పాటు నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్ నగర్, ఎల్బీ నగర్, ఆల్వాల్స్ టీమ్ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల పనుల పురోగతి, ఇతర అంశాలపై మంత్రి హరీష్ రావు MCRHRDలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే దిశగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఒకవైపు వైద్యం, మరోవైపు వైద్య విద్యను విస్తృతం చేస్తున్నట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తహసీల్దార్ గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం సాయంత్రం కేసముద్రం మండల కేంద్రంలో ఇఫ్తార్ విందులో ఎంఆర్ఓ ఫరీరుద్దీన్ పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే తహసీల్దార్ ఫరీరుద్దీన్ గుండెపోటు వచ్చింది. ఆయనను వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. విషయం తెలియగానే ఎమ్మెల్యే శంకర్ నాయక్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలోకి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గంలోని గుండాల మండలం నుండి ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గుండాల మండలం పెద్దపడిశాల గ్రామ ఉప సర్పంచ్ బందెల ప్రమోద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 200 మందితో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బొడ్డు లింగస్వామి నాయకత్వంలో 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మచ్చ అన్నయ్య గారు, కడియం భర్మ గారు, నందిగామ పోలీస్ స్టేషన్ను నూతన డీసీపీ వేజెంట్ల అజిత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాకు నూతనంగా డీసీపీగా విధులకు హాజరై మొట్టమొదటిసారిగా నందిగామ పోలీస్ స్టేషన్ వచ్చిన ఆమెకు ఏసీపీ నాగేశ్వర్ రెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. తనిఖీలలో భాగంగా పలు రికార్డులను పరిశీలించారు. క్రైమ్ రేటు, పలు కేసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి పలు సూచనలు చేశారు. ఆల్ ఎంట్రీ ఎగ్జిట్లో ఈవినింగ్ కంపల్సరీ వెహికల్ చెకింగ్ చేయాలని పెట్టారు. హెల్మెట్ కంపల్సరీ ఇన్సిస్ట్ చేయండి. హెల్మెట్ అవుతుంది. లేదంటే కొంచెం ఈ సంవత్సరం పెరిగింది కాబట్టి కొంచెం క్రైమ్ 10 to 20%. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రాజోలులో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా విద్యుత్ స్తంభంపై వర్క్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ రావడంతో ప్రైవేట్ వర్కర్ శంకర్ షాక్కి గురయ్యాడు. షాక్ తగలడంతో వైర్లపై వేలాడడంతో కింద ఉన్న లైన్మెన్ స్థానికుల సహకారంతో శంకర్ను కాపాడారు. ట్రాన్స్ఫార్మర్ ఫీజు వేస్తుండగా ఎల్టీ లైన్ నుంచి విద్యుత్ రావడంతో షాక్కు గురైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో లైన్మెన్ సింహాద్రి కూడా తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఇద్దరిని స్థానికులు, ఫైర్ సిబ్బంది కాపాడడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టు తెలుస్తోంది. వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. కేవలం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సరైన అవగాహన లేకుండా ప్రైవేట్ వ్యక్తిని ఎక్కించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓన్లీ ఎందుకు అలా వెళ్తే అనేది తెలుసుకోవాలి. విశాఖ సింహాచలం క్షేత్రంలో నిర్వహించనున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం చందనోత్సవం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయ ఈవో త్రినాథరావు స్వీయ పర్యవేక్షణలో క్యూ లైన్లు, భక్తులకు చేపడుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఏసీపీ అన్నేపూర్ నరసింహమూర్తితో భక్తుల భద్రతా ఏర్పాట్లు, రద్దీ ఉండే కేంద్రాలపై చర్చించారు. స్వామివారి దర్శనం ఏ విధంగా భక్తులకు లభిస్తుందో ప్రత్యక్షంగా గమనించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మవిశ్వాస ప్రతీక, రాజకీయం, విజ్ఞానం కలగలిసిన అరుదైన ప్రతిభకు తిరుగులేని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవం సందర్భంగా అమరావతి జేఏసీ మరియు తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ముందస్తుగా చంద్రబాబు నివాసం వద్దకు చేరుకొని అర్ధరాత్రి 12 గంటలకు జన్మదిన వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ మీడియా
గుంటూరు స్వర్ణ భారతి నగర్ రోడ్డులోని ఆర్జీఓ ఆఫీస్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆటోలు, బైకులు జనాలపైకి దూసుకెళ్లింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ గోడకి ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకరి చెయ్యి విరిగింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్కు ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరోసారి చుక్కెదురు. శిక్షణను నిలుపుదల చేయాలంటూ వేసిన పిటిషన్ను కొట్టేసిన సూరత్ కోర్టు. వైఎస్ వివేక హత్య కేసు విచారణలో దూకుడు పెంచిన సిబిఐ. తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాలు చేసిన వివేక కూతురు సునీతారెడ్డి. వైజాగ్ నుంచి వారణాసికి ప్రత్యేక రైలు సౌకర్యం. విశాఖ రైల్వే స్టేషన్లో ప్రారంభించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.